అందరికీ నమస్కారం అండి. నా పేరు విజయ్ నాగబేరు. థ్యాంక్స్ లాట్ మన రెస్పెక్ట్ సినిమా నా ఛానల్ ఎంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. అగైన్ కెమ్ బ్యాక్ విత్ వన్ మోర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్ అండి. ఇది వచ్చేసి పీజే ప్రొడక్షన్స్ ప్రెజెంట్స్ అంట కాస్టింగ్ కాల్ ఫర్ ఓటీటీ ఫిలిం అని అంటున్నారు. సో ఇది లవ్కి సంబంధించిన సినిమా అంట. కాబట్టి దీనికి ఫీమేల్ కావాలంటే 20 నుండి 60 సంవత్సరాల వాళ్ళు, అలాగే మేల్ కావాలంటే 20-60 సంవత్సరాల వాళ్ళు. సో మీరు ఇందులో పార్ట్ అవ్వాలి అనుకున్నట్లయితే వీళ్ళని ఎలా అప్రోచ్ అవ్వాలి, వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ ఏంటనేది నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. దాంతోపాటు మన సబ్స్క్రైబర్లు అడిగిన ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం అనేది మన బాధ్యత. కాబట్టి మన సబ్స్క్రైబర్ ఏమి అడిగారు అంటే, సార్ సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ అయిన దాకా ప్రాపర్గా మనకి డబ్బులు రావు అని అంటున్నారు కదా, కాబట్టి దీనికి ఏదైనా సెకండ్ ఇన్కమ్ అనేది పెట్టుకోవాలా అని, సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది ఏదైనా పెట్టుకుంటే బెటర్గా ఉంటుందా అని నన్ను అడగడం జరిగింది. ఇప్పుడు దానికి నేనేం చెప్తాను అంటే, మా గురువు గారు మాకు చెప్పింది ఏంటి అంటే, మనం ఏదైతే ఫుల్ ప్లెజ్డ్గా కాన్సన్ట్రేటెడ్గా నిర్ణయించుకుని ఒక పని అయితే చేస్తామో ఆ పని అనేది మనకి ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది. ఇప్పుడు మనకేంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక హోటల్ లాంటిది పెట్టుకోవటం కావచ్చు, లేదంటే కొబ్బరి బొండాల బిజినెస్ పెట్టుకోవటం కావచ్చు, లేదంటే సమ్ కైండ్ ఆఫ్ బిజినెస్ అనేది మనం పెట్టుకున్నాం. ఆ బిజినెస్కి మీరు ఎంత టైం కేటాయించాలి అంటే, వర్క్ సినారియో రోజుకి 2-3 గంటల సమయం కేటాయిస్తే సరిపోద్ది అనుకున్నది మెల్లగా ఒక 5-6 గంటలు కేటాయించడం అవుతుంది, ఆ తర్వాత 10 గంటలు కేటాయించడం అవుతుంది, 12 గంటలు కేటాయించడం అవుతుంది. సో మీరు 12 గంటలు అక్కడ కేటాయిస్తున్న టైంలో మిగిలిన 12 గంటలు సినిమా ప్రయత్నాలు చేద్దాం అనుకుంటారు. కానీ మీరు ఇక్కడికి వచ్చినప్పుడు కూడా అక్కడ బిజినెస్ ఎలా జరుగుతుందో దానికి సంబంధించిన కాల్స్ కావచ్చు, మెసేజ్ కావచ్చు మీకు వస్తున్నప్పుడు మీరు ఇక్కడ ఫుల్ ప్లెజర్గా కాన్సన్ట్రేట్ చేయలేరు. సో మెయిన్గా నేను చెప్పేది ఏంటంటే, రచన వైపు వచ్చిన వాళ్ళకి కావచ్చు, డైరెక్షన్ వైపు వచ్చిన వాళ్ళకి కావచ్చు, ఫుల్ ప్లెజ్డ్గా మీకు ఆఖరికి ఫినాన్షియల్గా తినడానికి కూడా ఇబ్బందులు ఏర్పడుతున్న సమయంలో మీరు కుదిరితే ఇంటి దగ్గర నుండి ఏదైనా ఫండింగ్ లాంటివి తెచ్చుకొని మీరు సర్వైవ్ అయితే సరిపోతుంది. కానీ మీకు ఏమంటారు, అడిషనల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనే ఒక ఇదితోటి మీరు ఒక 12 గంటల ఒక దగ్గర వృత్తి చేసుకుంటూ 12 గంటలు ఇక్కడ చేస్తానంటే వర్కౌట్ అవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గరే మీరు రైటింగ్ నేర్చుకుందాం అనుకుంటున్నారు, మీరు నా దగ్గరకు వద్దాం అనుకుంటున్నారు. వచ్చిన ఒక టైంలో నేనేం చేస్తానంటే, ఒక ప్రాజెక్ట్ని మీకు అసైన్ చేస్తాను. ప్రాజెక్ట్ని అసైన్ చేసిన క్రమంలో ఏమవుతుంది, ఆ ప్రాజెక్ట్ కోసం నాకు మార్నింగ్ 6 o'clock రమ్మంటాను. సార్ 6 o'clock రావాలా సార్, 6 o'clock రావాలంటే నాకు బిజినెస్ ఉంది కదా సార్, ఆ బిజినెస్ ఇబ్బంది అయిపోతుంది, నేను కావాలంటే 12 తర్వాత వస్తాను సార్ అంటాను. అలాగే ఎప్పుడైతే మీరు నాకు అబ్జెక్షన్స్ కావచ్చు, లేదంటే మీ ఇబ్బందులు కావచ్చు మీరు నాకు చెప్తారో, అప్పుడు నేనేమనుకుంటా అంటే, ఓకే అతనికి ఒక బిజినెస్ ఉంది కదా, కాబట్టి అతన్ని డిస్టర్బ్ చేయడం ఎందుకు, ఇంకా ఆల్టర్నేటివ్గా ఎవరు ఉన్నారు అనేది నేను చూసుకుని, ఆల్టర్నేటివ్గా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నేను వర్క్ అనేది అసైన్ చేస్తాను. అప్పుడు వాళ్ళు ప్రాపర్గా వర్క్ చేసుకుంటూ ఉంటారు. సో నేను మీ అందరికీ చెప్పేది ఏంటంటే, మెయిన్ క్రాఫ్ట్స్ ఏవైతే ఉన్నాయో, డైరెక్షన్ డిపార్ట్మెంట్ కావచ్చు, లేదంటే రైటింగ్ డిపార్ట్మెంట్ కావచ్చు, లేదంటే మ్యూజిక్ దగ్గర కావచ్చు, సింగింగ్ దగ్గర కావచ్చు, వీటన్నిటికీ కూడా మీరు ఫుల్ ప్లెజర్గా ఇక్కడ ఉంటేనే బెటర్గా ఉంటుంది అనేది నా ఒపీనియన్. లేదు ఆర్టిస్టులకి అంటే, ఆర్టిస్టులు సోర్స్ ఆఫ్ ఇన్కమ్ పెట్టుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు ఒక సోర్స్ ఆఫ్ ఇన్కమ్ పెట్టుకుంటే వాళ్ళు అప్పుడప్పుడు ఒక డైరెక్టర్ల దగ్గర కావచ్చు, రైటర్ల దగ్గర కావచ్చు, ప్రొడ్యూసర్ల దగ్గర కావచ్చు వెళ్ళటం, వాళ్ళని కలవటానికి, వాళ్ళకు ఒక కావాల్సిన నీడ్స్ అనేవి ఏర్పరచుకోవడం కోసం వాళ్ళు ఒక సోర్స్ ఆఫ్ ఇన్కమ్ పెట్టుకొని వాళ్ళు డైలీ వైజ్లో పని చేయాల్సిన అవసరం ఉండదు. వాళ్ళకి కావాల్సిందేంటి, చేయాల్సిందేంటి, వెళ్ళటం, ఒక డైరెక్టర్ని కలవటం, అవకాశం అడగటం, అలాగే ఒక ప్రొడ్యూసర్ని అడగటం, ఒక అవకాశం అడగటం, అలాగే ఒక మేనేజర్ని కలవటం, ఒక అవకాశం అడగటం. సో అవకాశాలు అడిగే ఒక ప్రాసెస్కి మీరు ఎక్కువ ఫుల్ ప్లెజ్డ్ టైం అనేది ఇక్కడ కేటాయించాల్సిన అవసరం లేదు. ఈ 3 days ఎప్పుడైనా వారానికి ఒకసారో, లేదంటే వారానికి 2 సార్లు వీళ్ళని కలిసి మీకు ఇది చేసుకుంటే బాగుంటుంది. కాబట్టి మీకు అదర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ పెట్టుకుంటే బాగానే ఉంటుంది. సో హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఇంకా ఇలాంటి డౌట్స్, క్వశ్చన్స్ ఏమైనా ఉన్నట్లయితే తప్పకుండా కామెంట్ రూపంలో అడిగే ప్రయత్నం చేయండి. ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం జరుగుతుంది. సో గెటింగ్ బ్యాక్ టు ద కాస్టింగ్ రిక్వైర్మెంట్, వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ చెప్తాను, నోట్ చేసుకోండి. 9553600084. ఐ రిపీట్ 9553600084. డిస్క్లైమర్ అనేది మీ అందరికీ తెలిసిందే కదా, నేను పెట్టే ఏ పర్టికులర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్కి నాకు ఎటువంటి వ్యక్తిగతమైన లావాదేవీలు లేవు. వీళ్ళెవరో కూడా నాకు తెలియదు. వీళ్ళలో ఎవరైనా మిమ్మల్ని డబ్బులు అడిగినా, మిమ్మల్ని మోసం చేసే ప్రయత్నం చేసినా దయచేసి ఇగ్నోర్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మన ఛానల్లో ప్రతిరోజు ఒక కాస్టింగ్ రిక్వైర్మెంట్ అనేది వస్తూ ఉంటుంది. కాబట్టి ఆ కాస్టింగ్ రిక్వైర్మెంట్ ద్వారా మీ అందరికీ లైఫ్లో అద్భుతాలు జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియో నచ్చిందా లైక్ చేయండి, వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.